హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాకరకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి, చేదు ఉంటుందని. అలా చేదు లేకోకుండా సూపర్ టేస్ట్ తోటి సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా. కాకరకాయల్ని చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలండి. గింజలు కూడా లేకోకుండా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కాకరకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రైలాగా చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత మూత తీసి 2 స్పూన్ల వరకు కారం, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిందండి. చూడండి, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చేదు లేకోకుండా సూపర్ టేస్టీగా ఉండేటువంటి కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.